నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో బండి సంజయ్తో కలిసి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయనతో కలిసి శ్రీనివాసరెడ్డి ముందుకు కదిలారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు సమస్యలను కంది శ్రీనివాసరెడ్డి బండి సంజయ్కు వివరించారు. బలమై సీనన్నే అడుగేశాడు, కదిలే భూచేరితై భవితలనే మార్చేస్తాడు. అలుపే ఎరుగనితడు, కష్టించే నాయకుడు, తను నమ్మిన ప్రజలకు కంటికి వెలుగవుతాడు. జై 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 అన్నా జననేత సీనన్నా, యువనేత సీనన్నా అన్నా. జై 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 అన్నా జననేత సీనన్నా, యువనేత సీనన్నా అన్నా. జై 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 అన్నా జననేత సీనన్నా. హైదరాబాద్ బెంగళూరు డ్రగ్స్ కేసును రీఓపెన్ చేయాల్సిందేనంటూ బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ దందాలో కేసీఆర్ కుటుంబానికి లింకు ఉందని ఆరోపించారు. సిబిఐ విచారణకు పోతే అరెస్టు చేస్తారని కేసీఆర్ బిడ్డకు భయం పట్టుకుందని, అందుకే విచారణకు వెళ్లకుండా కొత్త డ్రామాలకు కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారంటూ చెప్పారు. నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. బీజేపీకి ఉన్నది 3 ఎమ్మెల్యేలే, అదెలా సాధ్యం? 37 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కూల్చింది కేసీఆర్ అని మండిపడ్డారు. కేసీఆర్ బిడ్డ ఏం స్కామ్ చేసింది? ఏంటందా సారా మీకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? అక్క మీకు మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీకు రుణమాఫీ జరిగిందా? మీకు నిరుద్యోగ వృత్తి వచ్చిందా? 3 ఎకరాలు వచ్చినాయా? దళిత బంధు వచ్చిందా? పోడు భూముల సమస్య పరిష్కారం అయిందా? ఇవాళ జీతాలు వచ్చినాయా? పెన్షన్లు వచ్చినాయా? మరి మనకేమో పైసలు లేకపోయా, ఇల్లు లేకపోయా, ఉద్యోగం లేకపోయా, పెన్షన్ లేకపోయా, బిచ్చ బతికాయ మనది. అవునా కదా? కానీ కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ కొడుకు వీళ్ళందరూ మాత్రం 1,00,000 కోట్లు పెట్టి ఢిల్లీ పోయి సారదందా చేశారు. దొంగ సారదందా. ఆమె పట్టుకపోవాలని లేదా? పట్టుకోవాలలేక మళ్ళీ ముంచి. బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాలు తనదైన ముద్ర వేసుకుంటున్నారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రవేశపెట్టిన ప్రాణదాత అంబులెన్సులు ఆపదలో ఉన్నవారిని సమయానికి ఆసుపత్రికి చేర్చి ఆపద్బాంధవులను నిలుస్తున్నాయి. బేలమల కేంద్రానికి చెందిన 65 ఏళ్ల ఎస్కే ఉస్మాన్ నెప్రో సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ నుంచి ప్రాణదాత అంబులెన్స్లో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డితో పాటు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కోడత్తు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని బౌద్ధ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రారంభించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నూతన గ్రామ పంచాయతీకి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆనంద్, జడ్పీటీసీ గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలంలోని కోడత్తు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించిన స్థానిక సర్పంచ్ గారికి మరియు పెద్దలు గౌరవనీయులు మరియు శ్రీ లక్ష్మారెడ్డి గారికి, మా జడ్పీటీసీ గణేష్ రెడ్డి గారికి, జీవన్ రెడ్డి గారికి, కజ్జర్ల కిరణ్ కుమార్ సర్పంచ్ గారికి మరియు అట్లాగే గ్రామ పెద్దలు, యువకులు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు అట్లాగే మా మహిళా సోదరులు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ మరి నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ బైంసాపట్నంలోని కమల జర్నీ ఫ్యాక్టరీలో మీడియా మీట్ నిర్వహించారు. ఎన్సీపీకి రాజీనామా చేసి కార్యకర్తల అభీష్టం మేరకు త్వరలో ప్రజాసేవ కొరకు ముధోల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలిపారు. నారాయణరావు ఇక కార్యకర్తలు ఏ పార్టీకి వెళ్ళమంటే ఆ పార్టీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.
ఇది రెగ్యులర్ చేస్తారు, బీదలు బతుకుతారు. ఇండస్ట్రీల్లో 1000 కొద్ది మంది బతుకుతారు. 90 ఎకరాల భూమి ఇండస్ట్రియల్ వాళ్ళది రెగ్యులేట్ చేయించారు. దాని తర్వాత వాళ్ళకి ఫ్రీ చేయించలేదు, 4 లక్షల రూపాయల ఎకరము. దాని తర్వాత వాళ్ళ స్టాంప్ డ్యూటీ 110 ఎకరాల భూమి పేదలందరికీ వాళ్ళ పట్టాలు ఇచ్చాము. ఇక్కడ ఈ హోటల్స్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ అందరికీ రాజశేఖర రెడ్డి ద్వారా ఇది మహత్యమైన పని చేసినాం. మనకి ఎక్కడ మచ్చలేదు, ఎక్కడ చెడు లేదు. ఏదైనా నేను ఏ పార్టీ గురించి ఎవరి గురించి విమర్శించడం లేదు. నేను సెక్యులరిజం భావం గల మనిషి, సర్వభావ సమభావ, అందరూ 98 కులాలతో సమానం చూసే గతంలో ఉన్న వ్యక్తి. ఇది రెగ్యులర్ చేస్తారు, బీదలు బతుకుతారు. ఇండస్ట్రీల్లో 1000 కొద్ది మంది బతుకుతారు. 90 ఎకరాల భూమి ఇండస్ట్రియల్ వాళ్ళది రెగ్యులేట్ చేయించారు. దాని తర్వాత వాళ్ళకి ఫ్రీ చేయించలేదు, 4 లక్షల రూపాయల ఎకరము. దాని తర్వాత వాళ్ళ స్టాంప్ డ్యూటీ 110 ఎకరాల భూమి పేదలందరికీ. ఆశా కార్యకర్తలు తమకు విధి నిర్వహణలో పని భారం తగ్గించి వేతనాలు పెంచాలన్నారు ఇచ్చోడ మండల ఆశా వర్కర్లు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఆకుదారికి ఆశా వర్కర్లు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నా అత్యవసర పరిస్థితుల్లో కూడా వారిని ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకువెళ్లే ఓ గొప్ప పనిని తాము చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంకా మాపై పని భారం పెంచుతూ ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే ఆశలను కొంచెమన్నా అర్థం చేసుకొని కొంచెం పనిభారం తగ్గించాలని, ఆశలకు పనిభారం పెంచకూడదని, వేతనాలు మాకు కనీస వేతనం ఇవ్వాలని, పిఆర్సీ కూడా ఇవ్వాలని, మాకు ఇన్సూరెన్స్ కూడా పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రతి ఒక్క ఏఎన్సీ కేసును చూడాలి. డిసెంబర్ 9న ఇంద్రవెల్లిలో ఆదివాసీల అస్తిత్వ పోరుగర్జన బహిరంగ సభకు ఆదివాసీలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని తులందెబ్బ జిల్లా అధ్యక్షులు గూడెం గణేష్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులు ప్రజల సంబంధించిన ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, కార్మిక సంఘటన, మహిళలందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఆదివాసీల అస్తిత్వ పోరుగర్జన సభను విజయవంతం చేయాలని చేస్తున్నాం. ఎందుకంటే గతంలో అనేక మార్లు వల్ల ఆ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని భాది గ్రామ పంచాయతీ పరిధిలో వాడగూడలో బాపురావు బాబా సప్తాహ వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా పాల్గొన్నారు. భజన కీర్తనతో గ్రామంలో ప్రధాన వీధుల గుండా బాబా పాలకతో శోభాయాత్ర నిర్వహించారు. గత 2 సంవత్సరాలుగా గ్రామంలో సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బాజీరావు బాబా భక్తులు సిరం నందకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, బాజీరావు బాబా భక్తులు తదితరులు పాల్గొన్నారు. భాది గ్రామ పంచాయత్ వాడగూడ గ్రామంలో శ్రీ సద్గురు సంత్ బ్రహ్మనీష్ బాజీరావు మహారాజ్ గారి సప్త కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గురువారం నుంచి సప్త కార్యక్రమం ప్రారంభించాము. ఈరోజు కాల అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఆయా గ్రామాల నుంచి, పల్లెల గూడల నుంచి భక్తులు వచ్చి మా యొక్క కాలని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్స్ ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జైనత్ మండల పిహెచ్సి వైద్యురాలు అలైఖ్యకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఆశా వర్కర్లతో వెట్టి చాకరీ చేయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పేద ప్రజలకు సేవ చేస్తున్న తమను గుర్తించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించి ఆంధ్రప్రదేశ్లో చెల్లిస్తున్నట్లు ఫిక్స్డ్ వేతనం 10,000 రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలతోటి వెట్టి చాకరీ చేయించుకుంటుంది. ఆశాలు గ్రామాల్లో తిరుగుతూ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి గ్రామ ప్రజలకు, పేద ప్రజలకు
పేదలకు సేవ చేస్తున్నారు. అటువంటి ఆశా కార్యకర్తలని ప్రభుత్వం గుర్తించడంలో విఫలమైంది. ముఖ్యంగా ఆశాలని రిమ్స్ డెలివరీలు అని వేధిస్తున్నారు. రిమ్స్ డెలివరీలు చేయించినా అక్కడ రూమ్స్ సరిగా లేవు. మాకు పెండింగ్ పిఆర్సీ పైసలు 8 నెలలు పెండింగ్ అయి ఉన్నాయి. అవి విడుదల చేయడం లేదు. ఇంతకుముందు కంటి వెలుగు ప్రోగ్రాము కేసీఆర్ గారు చెప్పిండు. కంటి వెలుగులో మాకు వేరే విలేజ్లకు కూడా డ్యూటీలు వేస్తే చేసినాము, కానీ ఆ పైసలు ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు మళ్ళా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని రైతు వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా భూమిని సారవంతం చేయడానికి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ సేంద్రియ ఎరువులను వినియోగించాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల జడ్పీటీసీ గణేష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మహేందర్, రైతు బంధు మండల అధ్యక్షులు జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారు ఒక మంచి అవగాహన కార్యక్రమం పెట్టారు. మమ్మల్ని అందరూ ఆహ్వానించిన దానికి ఏ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైతులకు ఈ ప్రపంచ భూమి నేల దినోత్సవం సందర్భంగా అందరూ పెద్ద వక్తలు మాట్లాడారు. భూమిని ఎట్లా కాపాడుకోవాలా, భూమిలో సారాంశం పోకుండా ఎట్లా చేసుకోవాలా, మరి ఎటువంటి ఎరువులు వాడాలా, అన్నిటికన్నా రసాయన ఎరువులు వాడుకొని భూమిని కాపాడుకోవాలా. ఇలా మనకు భూమి మంచిగా ఉంటేనే పంటలు పండుతాయి, పంటలు మంచిగా పండితేనే దేశం ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉంటారు. మరి ఇక్కడ ఈ గ్రామంలో రైతులు కూడా బాగా చైతన్యం ఉంది. హెల్త్ కార్డులు కావాలని అడిగారు, చాలా సంతోషం. తప్పగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయంటూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ దగ్గర పార్టీ నాయకులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ధరణిని పోర్టల్ రద్దు చేసి పాత పద్ధతిలోని సీసీఎల్ఏను పునరుద్ధరించాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మావోయిస్టు PLGA వారోత్సవాల్లో భాగంగా కోటపల్లి మండలంలోని వెంచపల్లి గ్రామంలో పోలీస్ మీకోసం కార్యక్రమాన్ని కోటపల్లి పోలీసులు నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని సుమారు 40 వాహనాలను సీజ్ చేశారు. ముఖ్యంగా ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లోని ఫెర్రీ పాయింట్స్లను పరిశీలించి అక్కడ పడవ నడుపుతున్న వారితో మాట్లాడి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పడవల ద్వారా అటు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తున్న ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో గల పాత వాటర్ ట్యాంకును మున్సిపల్ అధికారులు నూతన టెక్నాలజీతో పేలుడు సామగ్రిని అమర్చి కూల్చివేశారు. 5 దశాబ్దాల క్రితం 5.60 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ శిథిలావస్థకు చేరడంతో దీన్ని కూల్చివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ట్యాంకు అడుగు భాగం పిల్లర్లు పూర్తిగా దెబ్బతినడంతో కూల్చివేయాలని దాదాపుగా 7 ఏడాది క్రితమే నిర్ణయించుకున్నామని, ఈలోపు మిషన్ భగీరథ పథకం కింద 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఆధునిక రిజర్వాయర్ను నిర్మించిన తర్వాత దీన్ని కూల్చడం జరిగిందని చెప్పారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కిరామేరి మండలం నెహ్రూ నగర్లో వివిధ పార్టీలకు చెందిన 400 మంది బీజేపీ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమం హాజరైన అజ్మీరా ఆత్మారాం నాయక్ కేసీఆర్ చేస్తున్న మోసాలు, అబద్ధపు హామీలు ప్రజలు నమ్ముతలేరని చెప్పారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో జెండా ఎగురవేస్తామని తెలిపారు. పుట్టిన గడ్డకు న్యాయం చేస్తామన్నా అని ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా సాగర్ తమ్ముడు వార్డు సభ్యులు నెహ్రూ నగర్ పంచపుల్లబాయి గారికి మరియు వెంకటి గారు మరి కొన్ని ఓట్లతోటే ఎంపీటీసీ ఓడిపోయారు. 15 ఓట్లతో ఎంపీటీసీ ఓడిపోయిన వెంకటి గారికి మరియు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి మేముంటాం, మీకు ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి వస్తాం, తోలు తీస్తాం, మీకు ఎవరైతే సమస్యను క్రియేట్ చేస్తారో వాళ్ళ తోలు తీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
మరి వేదికపై ఉన్నటువంటి ఈనాటి మన ముఖ్య పుట్టిన గడ్డకు న్యాయం చేస్తామన్నా అని ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా ధరణి పోర్టల్ రద్దు చేయాలని, అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలని, ఏకకాలంలో రుణమాఫీ, అర్హులైన పోడుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని బ్యాంకులకు తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దాని కాంగ్రెస్ కమిటీ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆరోపించారు. అనేక రైతు సమస్యల పైన కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేయాలి మాత్రమే తప్ప ఇంకోటి ఏది కూడా కాదు. ఈ విషయాన్ని మనం కూడా కాజేసే పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. పోవడం కేవలం వచ్చింది కేవలం భూములికంగా దమ్ము ధైర్యం ఉంటే భూమి లేనటువంటి మరి 2000 ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఆమె అర్జీలను స్వీకరించారు. పెన్షన్లు, భూ సంబంధిత సమస్యలు, దళిత బంధు, 2 పడకల గదుల ఇళ్ల మంజూరు, విద్యా ఉపాధి అవకాశాలు, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు దరఖాస్తులు అందజేశారు. అటు భరంపూరు గ్రామానికి చెందిన గొల్లకురుమలు డీడీలు కట్టి 3 నెలలు గడుస్తూ ఉన్నా ఇంతవరకు గొర్రెలు పంపిణీ చేయడం లేదని కలెక్టరేట్కు వచ్చి మొరపెట్టుకున్నారు. దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మహాపరిని నిర్వాణ్ దివస్ను పురస్కరించుకుని నెల 6వ తేదీన నిర్వహించి తలపెట్టిన కార్యక్రమాలకు బౌద్ధ ఉపాసకులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని భారతీయ బౌద్ధ మహాసభ అధ్యక్షులు షాలిక్రావు నగరాడే కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. महापरिनिर्वाण दिवस डॉक्टर बाबासाहेब आंबेडकर यांच्या कार्यक्रमाला कैलासनगर अशोक बुद्ध विहार येथील 10 वाजता वंदना होईल. त्यानंतर बसस्टँड बसल्या पुतळ्यापाशी 11 वाजता श्रद्धांजलीचा कार्यक्रम होईल. 12 ते 3 वाजता पोस्तोर महाध्यान भूमी सुंकडी इथं भव्य कार्यक्रम आहे. त्यासाठी सर्वांना तिथं जायचं आहे. संध्याकाळी 6 वाजता ठीक 6 वाजता मिरवणूक कॅन्डलची मिरवणूक काढायची आहे कैलासनगर अशोक बुद्ध विहार ते. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు హై స్కూల్లో నిర్వహించిన స్పార్క్ స్కూల్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ అద్భుతమైన మేధస్సుతో తయారు చేసిన వివిధ రకాల ప్రాజెక్టులు ప్రదర్శించి అబ్బురపరిచారు. వాటి గురించి వచ్చిన అతిథులు అలాగే ఉపాధ్యాయులకు వివరిస్తూ అదర్హో అనిపించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రణీత ముఖ్య అతిథిగా విచ్చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. Continues to such type of programs so that students will get inspiration and more admissions will get to these schools. Thank you. భారత జోడో యాత్రకు మద్దతుగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సంతకాల సేకరణ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ కళాశాలలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. యాత్ర జరిగేది భారతదేశ ప్రజలు, విద్యార్థులు, యువత, రైతుల భవిష్యత్తు బాగుపడటం కోసమని ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి తోట కపిల్ అన్నారు. దేశ ప్రజలంతా ఏకమవ్వాలని, వారి జీవితాలు బాగుపడాలని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం స్కాలర్షిప్లు, ఫెలోషిప్స్ విడుదల చేయాలని అన్నారు.
పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఇక పేద మధ్యతరగతి విద్యార్థులు ఉంటున్న వసతి గృహాలు, క్యాంటీన్స్ పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేటు పరం చేయడం ఆపాలని, పెరిగిన ఫీజులు తగ్గించి అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఏ జిల్లా నాయకులు వెంకటప్ప, కళాశాల ప్రెసిడెంట్ సచిన్, విశాల్ రెడ్డి, ఇక అనుముల సాయి తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజుల క్రితమే భారత్ జోడో జైత్రయాత్ర తెలంగాణ మీదుగా వెళ్ళడం జరిగింది. రాహుల్ గాంధీ గారు తెలంగాణ మీదుగా వెళ్ళిన సమయంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం పైన, ఈ సమస్య పైన లేవనెత్తిన అంశమే ఈ తెలంగాణలో ఫీజు రింబర్స్మెంట్లు కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వహించిన గురుకుల సంస్థలు కానివ్వండి, వీటిపై కూడా పెద్ద ఎత్తున తన గలవించడం జరిగింది. ప్రధానులను చరిత్రకారులుగా గుర్తించాలని, సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలని ప్రధాన్ జాగృతి సమితి జిల్లా అధ్యక్షులు దుర్వ నగేష్ అన్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో గల ప్రధానుల ఆరాధ్య దైవం హీరాసుక ఆలయం మొదటి వార్షికోత్సవానికి ఘనంగా నిర్వహించారు. ఇక ఉత్సవాన్ని పురస్కరించుకుని వారి సంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు చేశారు. తమ ఆరాధ్య దైవాలను మనసారా కొలిచారు. నానాటికి ఆదిమ గిరిజనులు వెనుకబాటుకు గురవుతున్నారని నగేష్ అన్నారు. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అస్తిత్వం కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన జాగృతి సమితి ప్రధాన కార్యదర్శి సిడాం రామకిషన్, మాజీ కౌన్సిలర్ మెస్రం కృష్ణ, పూజారులు రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సతయుగం కావచ్చు, వ్యాపార యుగం కావచ్చు, త్రేతాయుగం కావచ్చు, కలుయుగం కావచ్చు, చరిత్ర చెప్పినటువంటి మహనీయులు. కాబట్టి ఈరోజు మేము పహందిపర్లింగో, జంగో రాయతాడ్, హీరాసుక్క పూజ నిర్వహించడం జరిగింది. ఈ పూజ మేము ప్రధాన సమాజ చరిత్రహీనులుగా మిగిలిపోయినాం. ఎందుకంటే చరిత్రకారులం మేము. వాస్తవంగా సత్యయుగం ఉండే చరిత్ర చెప్పినటువంటి మహనీయులు హీరాసుక్క, ద్వాపరయుగంలో చరిత్ర చెప్పినటువంటి తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా 2వ మహాసభలు జిల్లా కేంద్రం భవనంలో ఘనంగా జరిగాయి. ఈ మహాసభలో 23 మందితో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అనేక తీర్మానాలు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు సంఘ కార్యాలయంలో ఆ సంఘం సభ్యులు వెల్లడించారు. ప్రధానంగా జాతీయ నూతన విద్యా విధానం రద్దు చేయాలని, విద్యా కార్పొరేటీకరణ, ఇక కాషాయీకరణ, కేంద్రీకరణ ఆపాలని కూడా డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన రక్షణ చట్టాలు అమలు చేయాలని అన్నారు. అడవులు ప్రైవేటీకరణ చేసే నూతన ఫారెస్ట్ విధానం రద్దు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న టీచర్, హెడ్ మాస్టర్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ఏజెన్సీ టీఈఓను నియమించాలని కోరారు. ఇక పెండింగ్లో ఉన్న మెస్, కాస్టోటికో బిల్స్ను కూడా విడుదల చేయాలని అన్నారు. జిల్లా కార్యదర్శిగా గిరిజన విద్యారంగ సమస్యలను గిరిజన యూనివర్సిటీని జై ఆదివాసీ, జై ఆదివాసీ. పరిష్కరించేంత వరకు తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా 2వ మహాసభలు నిన్న ఘనంగా జరిగాయి. ఈ మహాసభల్లో జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం అనేది జరిగింది. జిల్లా అధ్యక్షులుగా తుమ్రం ఈశ్వర్, జిల్లా కార్యదర్శిగా బైరి సోమేష్, ఉపాధ్యక్షులుగా ఆడ అర్జున్, అట్లాగే జుగ్నాక్ సంతోష్, కనక సంతోష్, పుష్పలత, అట్లాగే మిగతా 23 మందితోటి కమిటీ ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ మహాసభల్లో 25 తీర్మానాలని మహాసభ ఆమోదించింది. ముఖ్యంగా జిల్లాలో ఉన్నత విద్య చదువుకోవడానికి ఒక్క కేంద్రం కూడా లేదు. కాబట్టి గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఖైదీలకు జైల్లో ఉన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా నేతలతో బండి సమావేశం. పార్టీ విస్తరణకు తెలంగాణ రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పోరుబాట. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై నేతల ధ్వజం. బండి సంజయ్పై ఇంద్రకరణ్ రెడ్డి ఫైర్. ఆరోపణలు నిరూపిస్తే రాజకీయంగా వదిలేస్తారని వెల్లడి.
కోడత్తు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ప్రారంభం. చీఫ్ గెస్ట్ గా హాజరై రిబ్బన్ కటింగ్ చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. నిర్మల్ జిల్లా గాంధీ పార్కులో పాత వాటర్ ట్యాంకు కూల్చివేత. నూతన టెక్నాలజీతో ట్యాంకు కూల్చివేసినట్లు అధికారులు వెల్లడి. ఇవి ఎప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.